హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనకి రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ అండ్ లాగౌట్ ASP.NET ఐడెంటిటీ యూస్ చేసి అంటే ASP.NET కోర్ ఐడెంటిటీ యూస్ చేసి ఎలా చేస్తాం అనేది చూద్దాం. సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా నార్మల్ ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది అంటే టెక్నికల్ రౌండ్ తో పాటు టాస్క్ రౌండ్ కూడా జరుగుతుంది. టెక్నికల్ రౌండ్ తో పాటు టాస్క్ రౌండ్ కూడా ఇస్తున్నారు అనమాట. రైట్, ఎలా అంటే ఐడెంటిటీ యూస్ చేసి రిజిస్ట్రేషన్ ఫామ్, అలానే నెక్స్ట్ లాగిన్ లాగౌట్ చేయాలి. లైక్ నాకు రీసెంట్ గా తెలిసిన ఒక టాస్క్ వచ్చేసి ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ చేయాలి, లైక్ ఐడెంటిటీ యూజ్ చేయాలి, లాగిన్ లాగౌట్. అండ్ లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్ పేజ్కి వెళ్ళాలి విత్ పర్టికులర్ యూజర్ ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళ యొక్క నావిగేషన్ అంటే గూగుల్ మ్యాప్ లో వాళ్ళ యొక్క లైక్ ఏంటంటే వాళ్ళ యొక్క కరెంట్ లొకేషన్ ని మ్యాప్ చేస్తా అంటే పిన్ చేస్తా మనకి మ్యాప్ అనేది చూపించాలి. రైట్, అదొక సినారీ. అండ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏంటంటే సమ్ అడిషనల్ ఫీల్డ్స్ తీసుకోవాలి. అంటే లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, కంట్రీ, స్టేట్, సిటీ, ఇలా లైక్ మనకి ఐడెంటిటీలో మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. ఇన్బిల్డ్ గా మనకు కొన్ని వస్తే, బట్ అడిషనల్ గా మనం చేయాలంటే దాన్ని కస్టమైజేషన్ అనేది చేసుకుంటాం. అండ్ ఏపీ అంటే ఎండ్ యూజర్, లైక్ మనకి రిజిస్ట్రేషన్ కి డైరెక్ట్ గా మనకి ఎంవిసిలో లైక్ మనకి ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేయకుండా, వ్యూ అనేది క్రియేట్ చేయకుండా ఏపీఐ యూజ్ చేసి రిజిస్ట్రేషన్ పేజ్ ఎలా చేస్తాం, అండ్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ పేజ్ తర్వాత లాగిన్ పేజ్ అనేది మనం ఎంవిసిలో ఎలా చేస్తాం. సో ఇలా కూడా అడగ ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా ఒక సింపుల్ ప్రాజెక్ట్ లాగా చేద్దాం. రైట్, సో ఇది జస్ట్ అంటే అథెంటికేషన్, లైక్ ఆథరైజేషన్ అథెంటికేషన్ అనేది దీనిలో ఏముండదు. జస్ట్ నార్మల్ పేజ్ క్రియేషన్స్ అనేది ఎలా చేస్తామని చూద్దాం. అండ్ నెక్స్ట్ వన్, దీని తర్వాత వచ్చే వీడియోలో అసలు రోల్ మేనేజ్మెంట్, రోల్స్ ఎలా క్రియేట్ చేస్తాం, రైట్, అండ్ రోల్స్ ని యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ ఎలా చేస్తామని చూద్దాం. అండ్ దాని తర్వాత వచ్చిన వీడియోలో ఈ యూజర్స్ అండ్ రోల్స్ క్రియేట్ చేసి ఒకదానికి ఒకటి అంటే అంటే పర్టికులర్ యూజర్ ఏ రోల్ అనేది అసైన్మెంట్ ఎలా చేస్తాం, లేదంటే పర్టికులర్ రోల్లో యూజర్ ని యాడ్ చేయటం కానీ రిమూవ్ చేయటం కానీ లేదంటే ఎడిట్ చేయటం కానీ సో ఎలా చేస్తాం అనేది చూడొచ్చు. సో అంతవరకు మనం ఫినిష్ చేస్తే మనకి రోల్ బేస్డ్ అథెంటికేషన్ అనేది చేయటం మనకి వస్తుంది. సో దాని తర్వాత లైక్ థర్డ్ వీడియో కంప్లీట్ అయిన తర్వాత అసలు రోల్ బేస్డ్ అథెంటికేషన్ అనేది ఎలా చేస్తాం అనేది ఒక ఐడియా వస్తుంది. అంటే దట్ మీన్స్ ఈ సీక్వెన్సెస్. సో ఫస్ట్ ఈ వీడియో, నెక్స్ట్ వీడియో, దాని తర్వాత వీడియో అనేది తర్వాత క్లయింట్స్ లోకి వెళ్ళాం. రైట్, నెక్స్ట్ మనకి త్రీ ఉన్నాయి కదా. ఫస్ట్ ఏం ఉంటుంది మనకి యూజర్స్, నెక్స్ట్ వచ్చేసి రోల్స్, అలాగే క్లెయిమ్స్. ఐడెంటిటీలో మనకి ఈ త్రీ టేబుల్స్ ఉంటాయి. సో ఈ త్రీ టేబుల్ కి మనకి మ్యాపింగ్ ఉంటుంది, మ్యాపింగ్ టేబుల్స్ ఉంటాయి. సో రైట్, ఇది రోల్ బేస్డ్ అథెంటికేషన్ ఇది కంప్లీట్ అయిన తర్వాత క్లెయిమ్స్ లోకి వెళ్ళాం. లైక్ క్లెయిమ్ బేస్డ్ అథెంటికేషన్ ఎలా చేస్తాం, యూజర్ ఎలా యాడ్ చేస్తాం, అలాగే రోల్స్ లో క్లెయిమ్స్ ఎలా యాడ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫోర్త్ వీడియోలో చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఏం చూద్దాము అంటే లైక్ పేజ్ రిజిస్ట్రేషన్, లాగిన్, లాగౌట్, లైక్ ఎంఈసీలో రిజిస్ట్రేషన్ పేజ్, అలాగే ఏపీఐలో కూడా చూద్దాం. నాట్ అన్ ఇష్యూ. సో ఫస్ట్ వచ్చేసి పేజ్ నేను ఇక్కడ రిజిస్టర్, లాగిన్, లాగౌట్ అండ్ ఐడెంటిటీ తీసుకున్నాను. అండ్ అథెంటికేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి డాక్యుమెంట్ 8.0 తీసుకున్నా అండ్ ఇండివిజువల్ అకౌంట్స్ తీసుకున్నా. రైట్, ఇండివిజువల్ అకౌంట్స్ లైక్ మనకి ఐడెంటిటీ కావాలంటే మనకి ఇక్కడ ఇండివిజువల్ అకౌంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. రైట్, అండ్ నౌ మనకి డిపెండెన్సీలో లైక్ ఇక్కడ ప్యాకేజెస్ వచ్చి మనకి ఐడెంటిటీ, లైక్ ఇవి చూడండి ఐడెంటిటీ. సో ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చేసి ఐడెంటిటీ తీసుకున్నప్పుడు మనం అదర్వైజ్ మనం ఇవి తీసుకోవాల్సి వస్తుంది. ఏంటంటే ఫ్రేమ్వర్క్, ఫ్రేమ్వర్క్ ఎస్క్యూఎల్ సర్వర్ అండ్ ఫోర్, లైక్ ఈ టూల్స్ అనేవి కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇలా కాకుండా నార్మల్ ప్రాజెక్ట్ కనుక అంటే మనకి ఇండివిజువల్ అకౌంట్స్ తీసుకోకుండా నార్మల్ ప్రాజెక్ట్స్ తీసుకున్న తర్వాత అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ మీద ఐడెంటిటీ ఎలా క్రియేట్ చేస్తామంటే సో దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ న్యూ స్కాఫోల్డ్ ఐటమ్ ఇచ్చాక దాని మీద న్యూ స్కాఫోల్డ్ ఐటమ్ అండ్ ఐడెంటిటీ, లైక్ ఐడెంటిటీ యాడ్. అండ్ నా సింపుల్ గా పేజ్ అనేది యాడ్ అవుతుంది, డిస్ప్లే అవుతుంది. సో చూద్దాం. సో దీనిలో మనకు కావాల్సిన అంటే ఐడెంటిటీలో మనకు కావాల్సిన ఫార్మ్స్ ఏదైతే ఉంటాయో సో ఆ ఫార్మ్స్ మొత్తం కూడా మనకి చూపిస్తుంది. సో వాటిని మనం చూస్ చేసుకుంటాం అంటే చెక్ చేసుకుంటాం ఏది కావాలంటే. సో వాటిని ఆటోమేటిక్ మనకి ఇక్కడ లైక్ ఏరియాస్ లో
మనకి డేటా అండ్ పేజెస్ అని చెప్పేసి ఫోల్డర్స్ లో మనకి ఇది క్రియేట్. సో అది కూడా వచ్చాను. సో బట్ ఇది ఒకసారి చూడండి ఈ పేజ్ అనేది ఎలా వస్తుంది. సో యాడ్ ఐడెంటిటీ. సో ఇక్కడ సపోజ్ ఓవర్ రైడ్ టైల్స్ అంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకి అకౌంట్ లాగిన్, లాగౌట్ అండ్ రిజిస్టర్, రీసెట్ పాస్వర్డ్, సెట్ పాస్వర్డ్, లైక్ స్టాటస్ మెసేజ్, ఫర్గాట్ పాస్వర్డ్, కన్ఫర్మ్ మెయిల్. సో ప్రతిదీ ఏదైతే మనం ఇక్కడ చెక్ చేసుకుంటామో సో ప్రతిదీ కూడా మనకి వ్యూ అనేది జనరేట్ అయిపోతుంది పేజ్. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి డిబి కాంటెక్స్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తాం. క్లియర్. సో ఇక్కడ అయితే మనకు అవసరం లేదు. సో ఇక్కడైతే మనకి ఏం అవసరం లేదు. సో అందుకే ఇక్కడ క్రియేట్ అవ్వలేదు. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అప్లికేషన్ డిబి కాంటెక్స్ట్, అప్లికేషన్ డిబి కాంటెక్స్ట్ ఫైల్. అండ్ డిబి కాంటెక్స్ట్ ఫైల్ ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసి మనకి నార్మల్ గా మనం డిబి కాంటెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే లైక్ డిబి కాంటెక్స్ట్ అని వస్తుంది. బట్ ఐడెంటిటీ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఐడెంటిటీ డిబి కాంటెక్స్ట్ అని వస్తుంది. సో ఇక్కడ చూడండి మైక్రోసాఫ్ట్ డాట్ ఏఎస్పీ కోర్ కోర్ డాట్ ఎన్టీ ఫ్రేమ్వర్క్ కోర్ అని వస్తుంది. సో అలా అప్పుడు డిబి కాంటెక్స్ట్ అని తీసుకుంటాం. బట్ ఐడెంటిటీ తీసుకుంటాం కాబట్టి ఐడెంటిటీ వస్తుంది. క్లియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిటీలో మనకు వచ్చేసి ఐడెంటిటీ యూజర్ అలానే ఐడెంటిటీ రోల్ ఉంటుంది. సో యూజర్ సంబంధించి ఐడెంటిటీ యూజర్ లో ఉంటుంది. అండ్ సో ఐడెంటిటీ యూజర్, ఐడెంటిటీ రోల్. సో ఫస్ట్ ఐడెంటిటీ యూజర్ లో చూద్దాం మనకి ఏ ఫీల్డ్స్ ఉన్నాయి. సో చూడండి ఐడి, యూజర్ నేమ్, నార్మలైజ్ యూజర్ నేమ్, మెయిల్, నార్మలైజ్డ్ మెయిల్, ఈమెయిల్ కన్ఫర్మ్, లైక్ దీస్ ప్రాపర్టీస్. సో ఇవన్నీ ప్రాపర్టీస్ మనకి. క్లియర్. ఇవన్నీ కూడా మనకి ప్రాపర్టీస్. దీనిలో ఇవి వచ్చేసి మనకి ఐడెంటిటీ యూజర్లో. అలాగే ఐడెంటిటీ రోల్లోకి వెళ్తే ఐడెంటిటీ రోల్లో కూడా మనకి సమ్ ప్రాపర్టీస్, ఐడెంటిటీ రోల్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఐడి నేమ్, నార్మలైజ్ నేమ్ అండ్ కాంకరెంట్ సిస్టమ్. శివారెడ్డి చూసాం. అండ్ అడిషనల్ గా సపోజ్ నాకు ఇక్కడ వచ్చేసి ఐడెంటిటీ రోల్లో నాకు అడిషనల్ గా ఏదైనా ఫీల్డ్స్ నేను యాడ్ చేసుకోవాలి ఐడెంటిటీ రోల్లో. సో ఇక్కడ చూడండి యూజర్ నేమ్ ఇక్కడ జెండర్ లేదు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ లేదు, కంట్రీ సిటీ లేదు. సో ఇది వచ్చేసి మనం కస్టమైజేషన్ చేసుకుంటాం రైట్. ఈ ఐడెంటిటీ క్లాస్ ని మనం ఇన్హెరిట్ చేసుకొని వేరే క్లాస్ లోకి దానిలో ప్రాపర్టీస్ తీసుకుంటాం. సో అది కూడా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేయడానికి మనకి ఏం కావాలి, ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ రైట్. సో మోడల్లో సో మోడల్ ఏముంది, జస్ట్ ఎర్రర్ మోడల్ ఉంది. సో నేను ఇక్కడ ఒక క్లాస్ తీసుకున్నాను, రిజిస్ట్రేషన్ మోడల్, రిజిస్టర్ వ్యూ మోడల్ అని చెప్పేసి ఒక క్లాస్ తీసుకున్నాను. సో దానిలో ఫస్ట్ వన్ ఈమెయిల్. రిజిస్టర్ చేయడానికి ఫస్ట్ నాకు ఈమెయిల్ నేను ప్రొవైడ్ చేయాలి, తర్వాత వచ్చేసి మీకు పాస్వర్డ్ అండ్ అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఇవ్వాలి కదా. కన్ఫర్మ్ పాస్వర్డ్ ఓకే. అండ్ సో ఈమెయిల్ అనేది నాకు ఇక్కడ మ్యాండేటరీ రైట్. సో రిజిస్టర్ చేసేటప్పుడు నాకు ఇక్కడ మ్యాండేటరీ. సో రిక్వైర్డ్. ఇవి డేటా అనోటేషన్స్ నుంచి తీసుకుంటాం. అలానే పాస్వర్డ్ అనేది కూడా నాకు రిక్వైర్డ్. సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది కూడా రిక్వైర్డ్. అండ్ ఎర్రర్ మెసేజ్ మనకి ఏమైనా కావాలంటే మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు ఓకే. అండ్ లైక్ పాస్వర్డ్ టైప్ వచ్చేసి నాకు డేటా టైప్ పాస్వర్డ్. అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ లైక్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది మ్యాచ్ అవ్వాలి కాబట్టి లైక్ ఇది ఈ రెండు కనుక సపోజ్ మ్యాచ్ కాలేదని సో మనకున్న డేటా అనోటేషన్ కన్ఫర్మ్ లైక్ ఇట్స్ కంపేర్ రైట్. సో కంపేర్ మనం దేన్ని కంపేర్ చేస్తున్నాం, పాస్వర్డ్ కంపేర్ చేస్తున్నాం, పాస్వర్డ్ ని కంపేర్ చేస్తున్నాం విత్
కన్ఫర్మ్ పాస్వర్డ్. సో ఎర్రర్ మెసేజ్, పాస్వర్డ్ మిస్ మ్యాచ్, పాస్వర్డ్ మిస్ మ్యాచ్ అని చెప్పేసి మనకు మెసేజ్ రావాలి, రైట్? సో ఇవన్నీ డేటా రిలేషన్, దట్ మీన్స్ ఇవి వ్యాలిడేషన్స్. ఇవన్నీ కూడా మనకి వ్యాలిడేషన్స్. అండ్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ క్రియేట్ చేద్దాం. సో ఇవి మోడల్స్ కదా. అండ్ కంట్రోలర్లోకి వెళ్ళాం, హోమ్ కంట్రోలర్ ఉంది. సో నాకు కావాల్సిన అకౌంట్ కంట్రోలర్ కావాలి, లైక్. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, ఎంఎస్సి కంట్రోలర్ ఎంటీ. అండ్ నా ఈ అకౌంట్ కంట్రోలర్ అని తీసుకోండి. అకౌంట్ కంట్రోలర్ పబ్లిక్ register, it's a get method, right? So return the ఇది get method, right? And ఇప్పుడు పోస్ట్ మెథడ్ చూద్దాం. సో పోస్ట్ మెథడ్. సో దీనిలోకి వచ్చే వాటికి పోస్ట్ మెథడ్ మనం పోస్ట్ చేస్తాం అంటే ఏదైతే మనం పోస్ట్ చేస్తున్నామో పోస్ట్ చేసిన డేటా అంటే దట్ మీన్స్ యూజర్ నేమ్ ఏదైతే రిజిస్ట్రేషన్ చేస్తామో రిజిస్ట్రేషన్ డేటా అనేది మనకి వెళ్ళేసి డేటాబేస్ మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఆ డేటాబేస్ లో అనేది ఫస్ట్ మనకి క్రియేట్ డేటాబేస్ లో క్రియేట్ కావాలి. అయితే ఇప్పుడు ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే యూజర్ డీటెయిల్స్ ని మనం మెయింటైన్ చేయడానికి, అలాగే సైన్ ఇన్ అవటం. అంటే రిజిస్టర్ అయిన తర్వాత డైరెక్ట్ గా నాకు సైన్ ఇన్ అయిపోవాలి. సో ఈ సైన్ ఇన్ అవడానికి మనకి 3 క్లాసెస్ అంటే యూజర్ మేనేజర్, సైన్ ఇన్ మేనేజర్ అండ్ రోల్ మేనేజర్. సో వీటిలో యూజర్ మేనేజర్ అనేది యూజర్ కి సంబంధించిన డీటెయిల్స్, సైన్ ఇన్ మేనేజర్ అంటే సైన్ ఇన్ ఉంటుంది, రైట్? సైన్ ఇన్ అనేది అవటానికి. సో permit the యూజర్ మేనేజర్. సో చూడండి యూజ్ ఐడెంటిటీ. యూజర్ మేనేజర్ లైక్ టీ యూజర్. సో మనం యూజ్ చేసే యూజర్ అంటే ఐడెంటిటీ యూజర్. సో ఐడెంటిటీ యూజర్, యూజర్ మేనేజర్. సో ప్రైవేట్ కాబట్టి ప్రైవేట్ వేరియబుల్ సిగ్నిఫికెన్స్ సెలెక్ట్ చేసింది. అండ్ ఇన్ ద సేమ్ వే సైన్ ఇన్ మేనేజర్, ఐడెంటిటీ యూజర్, సైన్ ఇన్ మేనేజర్ అండ్ నా. సో మనకి ఇది డిపెండెన్స్ ఇంజెక్షన్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి మనం కాన్సెప్ట్ వాటిని మనం డిజైన్ చేద్దాం. సో యూజర్ మేనేజర్, యూజర్ మేనేజర్ and sign in manager. So sign in manager and the same with user manager, right? ఒకసారి ప్రోగ్రామ్ డాట్ సిఎస్ పైకి వెళ్ళాం అండ్ ఇక్కడ చూస్తే లైక్ ఇక్కడ చూడండి ఐడెంటిటీ యూజర్, లైక్ ఇక్కడ అప్లికేషన్ డీబీ కాంటాక్ట్ చేయడం లైక్ ఇక్కడ మనం చేంజెస్ అనేది ఏం చేయలేదు కాబట్టి నార్మల్ గా ఐడెంటిటీ యూజర్ అనేది యాక్సెస్ చేసుకుని చేస్తాం. చేంజెస్ అనేది మనం ఏం చేయలేదు. అంటే అప్లికేషన్ యూజర్ లైక్ ఏదైనా ఐడెంటిటీ యూజర్ కానీ ఐడెంటిటీ రోల్స్ కానీ ఇలాంటివన్నీ ఏం చేంజ్ లేదు కాబట్టి లైక్ ఇన్బిల్డ్ గా మనకి ఇది ఈ డిపెండెన్స్ ఇంజెక్షన్ లైక్ ఇక్కడ ఏదైతే రిజిస్టర్ అనేది ఇన్బిల్డ్ గా మనకు వచ్చేస్తుంది, మనకు ప్రాబ్లం లేదు. అండ్ నా నాకు ఇప్పుడు ఒక డేటాబేస్ క్రియేట్ అవ్వాలి. సో ఈ డేటాబేస్ లో నాకు ఈ ఐడెంటిటీకి సంబంధించిన టేబుల్స్ ఏదైతే ఉన్నాయో టేబుల్స్ అనేది నాకు క్రియేట్ అవ్వాలి. సో కాబట్టి రైట్ నేను ఇక్కడ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాను. సో కనెక్షన్ స్ట్రింగ్ ఇస్తున్నాను ఇక్కడ చూడండి.
అండ్ డేటాబేస్ నేమ్ రిజిస్టర్ లాగిన్ ఇంత కాకుండా సింపుల్ గా ఇద్దాం. రిజిస్టర్ యాప్ డిబి. ఓకే, రిజిస్టర్ యాప్ డిబి. అండ్ ఇది డిఫాల్ట్ కనెక్షన్ తీసేసి డిబి కనెక్షన్, రైట్, కనెక్షన్. సో ఇక్కడ రిజిస్టర్ చేసేటప్పుడు డిబి క్లియర్. అండ్ అథెంటికేషన్ కావాలి మనకి, రైట్, యూస్ అథెంటికేషన్. సో ఫస్ట్ టేబుల్స్ క్రియేట్ చేద్దాం. కోర్ డేటాబేస్ క్రియేట్ చేస్తాం, రైట్. సో డేటాబేస్ నేమ్, సో యాడ్ మైగ్రేషన్ క్రియేట్ డిబి. సో ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేయాలి. డేటాబేస్ లో మనం వచ్చింది రిజిస్టర్ డిబి, రిజిస్టర్ యాప్ డిబి ఎక్కడ లేదు. సో చూద్దాం. అండ్ నా అప్డేట్, సో డేటాబేస్ అప్డేట్ చేస్తాం. ఒకసారి డేటాబేస్ చెక్ చేద్దాం, చూడండి మనకు క్రియేట్ అయిందేమో. సమ్ సర్టిఫికేషన్ ఇష్యూ వస్తుంది, సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. సో ఇక్కడ చూడండి రిజిస్టర్ యాప్ డిబి ఎక్కడ క్రియేట్ అవ్వలేదు. సో ఇక్కడ చూస్తే రిజిస్టర్ యాప్ డిబి ఉంది, బట్ ఇక్కడ ట్రస్టెడ్ కనెక్షన్ ట్రూ అని. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చాలా చేయడానికి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా కనెక్షన్స్ లో వెళ్ళి యాడ్ కనెక్షన్. సో ఇక్కడ కనెక్షన్స్ చేంజ్ ఉంది. సో మనం తీసుకున్న కనెక్షన్స్ చేంజ్. ఓకే, సో ఇక్కడ మనం ట్రై చేసి వచ్చి ఎర్రర్ వస్తుంది. సో అందుకని ఇక్కడ ట్రస్ట్ సర్వీస్ సర్టిఫికేట్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, రైట్, ఇప్పుడు మనకి డేటాబేస్ కనెక్షన్ వస్తుంది. బట్ ఏదో ఒక శాంపుల్ ఒకటి తీసుకోండి. టెస్ట్ కనెక్షన్ సక్సెస్. సో అడ్వెంచర్ వర్క్స్ ప్రాపర్టీస్ నేను కనెక్షన్స్ కాపీ చేస్తాను. రిజిస్టర్ యాప్ డిబి. సో ఈ కనెక్షన్ స్ట్రింగ్ ఏదైతే ఉందో దానికి ప్లేస్ క్లియర్. అండ్ ఇప్పుడు మనం అగైన్ మళ్ళీ ట్రై చేద్దాం. అండ్ ఇక్కడ చూడండి, రిజిస్టర్ యాప్ డిబి రిఫ్రెష్. రిజిస్టర్ యాప్ డిబి. సో దీనిలో మనం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఫస్ట్ మనకి రిజిస్టర్ అయ్యేది ఇక్కడ యాక్చువల్గా మనకి టేబుల్స్ చూడండి, యూజర్స్, రోల్స్ అండ్ క్లయింట్స్ అని. సో 1 2 3 4 5 6 7. సో యూజర్
లైక్ ASP.NET యూజర్స్ టేబుల్ లో మాత్రం మనకి యూజర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది స్టోర్ అవుతాయి, అంటే రిజిస్ట్రేషన్ లో. అలాగే రోల్స్ సంబంధించి రోల్స్, లైక్ రోల్స్ ఏదైతే మనం రిజిస్టర్ చేస్తామో అలాగే యూజర్ రోల్స్ అంటే యూజర్ కి రోల్స్ కి మ్యాపింగ్. అలాగే యూజర్ క్లెయిమ్స్, అలాగే రోల్ క్లెయిమ్స్. సో రోల్ క్లెయిమ్స్ మ్యాపింగ్, యూజర్ క్లెయిమ్స్. క్లియర్. సో నౌ ఇప్పుడు మనం ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ చేయాలి. సో లైక్ ASP.NET యూజర్స్ లో కాలమ్స్ మనం ఇంతకు ముందు చూసాం మనం. ఐడెంటిటీ యూజర్ లో ఏ ఏ కాలమ్స్ అయితే ఉన్నాయో సేమ్ కాలమ్స్ అనేవి మనకి ఇక్కడ జనరేట్ అవుతాయి. రైట్. అండ్ మనకు కావాల్సిన కాలమ్స్ ఏమైనా కావాలంటే అది కస్టమైజేషన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్రియేట్ చేయడం చూద్దాం, తర్వాత మనం కస్టమైజేషన్ అనేది ఎలా చేస్తామో చూద్దాం. అండ్ సో చూడండి, ఐడి, యూజర్ నేమ్, ఈమెయిల్, రైట్, ఫోన్ నంబర్, లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, కంట్రీ, ఇవి ఉండవు, ఇవి కస్టమైజేషన్ చేసుకుంటాను. క్లియర్. సో యాజ్ ఆఫ్ నో ఇవి క్లోజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు అకౌంట్ లో మనకి రిజిస్ట్రేషన్ చేయాలి కదా. సో రిజిస్ట్రేషన్ కి రిజిస్టర్ పేజ్ లో చూపిస్తాం. సో ఫస్ట్ రిజిస్టర్ చేయాలి అనుకున్నప్పుడు మనం రిజిస్టర్ వ్యూ మోడల్ నుంచే కదా తీసుకుందామంటే ఈమెయిల్, పాస్వర్డ్ అనేవి ఈ రెండు కూడా రిజిస్టర్ అంటే ఈమెయిల్ డీటెయిల్ అండ్ అలానే పాస్వర్డ్ అనేది మనకి రిజిస్టర్ అవుతుంది వెళ్ళి ఇక్కడ యూజర్ టేబుల్లో, ASP.NET యూజర్ టేబుల్లో. ASP.NET యూజర్ టేబుల్లో యూజర్ నేమ్ దగ్గర ఈమెయిల్, అండ్ లైక్ ఈమెయిల్ అంటే ఈమెయిల్ వస్తుంది, అండ్ పాస్వర్డ్ హ్యాష్, లైక్ ఇవన్నీ కూడా మనకి క్రియేట్ అవుతాయి. అండ్ ఈ మోడల్ ద్వారానే కదా మనం డేటాని డేటాబేస్ లోకి పంపిస్తుంది. సో కాబట్టి బేస్డ్ ఆన్ మోడల్ లైక్ వ్యూ కూడా మనం ఈ రిజిస్టర్ వ్యూ మోడల్ బేస్ చేసుకున్న వ్యూ కూడా క్రియేట్ చేస్తాం. సో ఈ మోడల్ ఆబ్జెక్ట్ నుంచి డేటాను గెట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే మోడల్ స్టేట్ డాట్ ఈజ్ వ్యాలిడ్. సో లైక్ అది ఏంటి కాకుండా లైక్ మనకి వ్యాలిడ్ అలా చెక్ చేసుకుంటాం. సపోజ్ వ్యాలిడ్ అయింది అనుకో, వ్యాలిడ్ అయితే ఇప్పుడు నేను ఒక యూజర్ ని క్రియేట్ చేయాలి, అంటే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అంతా కరెక్ట్, అంతా ప్రాపర్ గా ఉంది. సో నేను ఒక యూజర్ ని క్రియేట్ చేయాలి. సో వేర్ యూజర్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనకు ఐడెంటిటీలో యూజర్ ని రిప్రజెంట్ చేసే టేబుల్ ఏంటి, ఐడెంటిటీ యూజర్. అంతే కదా. సో న్యూ ఐడెంటిటీ యూజర్. సో న్యూ ఐడెంటిటీ యూజర్, యూజర్ నేమ్ ఈక్వల్స్ టు మోడల్ డాట్ ఈమెయిల్, అలానే ఈమెయిల్ ఈక్వల్స్ టు మోడల్ డాట్ ఈమెయిల్. రైట్. యూజర్ నేమ్ మనకి ఈమెయిల్ నే యూజర్ నేమ్ గా తీసుకుంటున్నాం. సో ఈమెయిల్ వచ్చేసి ఈమెయిల్. సో ఇప్పుడు యూజర్ సంబంధించిన డీటెయిల్స్ లోకి యూజర్ నేమ్ అంటే ఈమెయిల్ అనేది మనకి వస్తుంది. రైట్. అన్నాం. రిజల్ట్ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు మనం చేసేది లైక్ ఇక్కడ మనం ఈ రిజిస్టర్ లో లైక్ ఇక్కడ ఎసింక్ మెథడ్ ని ఇచ్చాం. సో ఎసింక్ టాస్క్ ఐ యాక్షన్ రిసల్ట్స్, రైట్, రిటర్న్ టైం. సో కాబట్టి ఇక్కడ కీవర్డ్ యూస్ చేస్తాం. అండ్ యూజర్ మేనేజర్ ఏదైతే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసామో డిపెండెన్సీ ఇంజెక్షన్ యూస్ చేసి దాన్ని అసైన్మెంట్ చేసాం, రైట్. యూజర్ మేనేజర్ డాట్ క్రియేట్ ఎసింక్. సో క్రియేట్ ఎసింక్. సో యూజర్ నేమ్ మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. ఏంటి, యూజర్ నేమ్ ఈమెయిల్, అలాగే ఈమెయిల్, అండ్ అలానే పాస్వర్డ్ అనేది కూడా ఉంది కదా మరి, రైట్. పాస్వర్డ్ ఎక్కడి నుంచి తీసుకుంటాం మరి, మోడల్ నుంచే కదా. మోడల్లో ఉంటే పాస్వర్డ్ పాస్ చేస్తుంటాం. క్లియర్. అండ్ ఇప్పుడు సపోజ్ రిజల్ట్ అనేది సక్సెస్ అయింది అనుకుంది. ఇప్పుడు రిజల్ట్ సక్సెస్ అయితే వెయిట్ సైన్ ఇన్ మేనేజ్మెంట్ యూజర్ అండ్ ఈస్ పర్సిస్టెన్స్ దట్ మీన్స్ బ్రౌజర్ క్లోజ్ చేసినా కానీ మనకి క్యాచ్ ఉంటుంది. సో ఇది మనకి ఈ పర్సిస్టెన్స్ అనేది అలా తీసుకుందాం. అండ్ లాగిన్ అయిన తర్వాత లైక్ అంటే సక్సెస్ అయింది అనుకుంటుంది. సో సక్సెస్ అయిన తర్వాత మంచి ఇంట్రడక్షన్
ఇండెక్స్ పేజ్ లైక్ ఇది వచ్చేసి హోమ్ పేజ్ రైట్, హోమ్ కంట్రోలర్లో ఉంది. రైట్, హోమ్ కంట్రోలర్లో ఇండెక్స్ పేజ్లోకి వెళ్ళి ఇన్ కేస్ రిటర్న్ అనేది అంటే సక్సెస్ కాలేదు అనుకున్నాం, అప్పుడు ఏం ఏం ఎర్రర్ వచ్చిందండి ఇందులో. సో రిజల్ట్ డాట్ ఎర్రర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం మోడల్ స్టేట్ డాట్ యాడ్ మోడల్ ఎర్రర్స్ దీనిలోకి యాడ్ చేయాలి. క్లియర్. అండ్ ఫైనల్లీ అసలు అసలు మోడల్ అనేది వ్యాలిడ్ కాదు అని అప్పుడు రిటర్న్ లైక్ ఏదైతే ఉన్న డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నామో సేమ్ ఆ డీటెయిల్స్ దానిలో ఆ పేజ్ లో అలా ఉండిపోతాయి. చేంజెస్ అనేది ఏం జరుగుతుంది. క్లియర్. ఇది వచ్చేసి జస్ట్ రిజిస్ట్రేషన్. అకౌంట్ కంట్రోలర్ లో రిజిస్ట్రేషన్ ఒకసారి చెక్ చేద్దాం. బిఫోర్ దట్ ASP.NET యూజర్స్ టేబుల్లోకి వెళ్దాం. సో దీనిలో మనకి ఏం ఇన్ఫర్మేషన్ లేదన్నా లైక్ ఇది హోమ్ కంట్రోలర్ లైక్ సో ఐడెంటిటీ కాకుండా లైక్ ఇవి ఇంతకు ముందు మనం ఐడెంటిటీ చూస్ చేసుకొని మనకి ఫార్మ్స్ వచ్చింది కదా, క్రియేట్ చేసాం కదా, సో అవి ఇవి. సో లైక్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ మనం క్రియేట్ చేయలేదు. సో లైక్ వ్యూని క్రియేట్ చేయలేదు. వ్యూ క్రియేట్ చేద్దాం. రైస్ ఆఫ్ వ్యూ ఇట్స్ ఎ క్రియేట్. మోడల్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అండ్ డిబి కాంటెక్స్ట్ యాడ్. 8.0.3 వర్షన్. లైక్ ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి, డిపెండెన్సీ లేదు, కోర్ లేదు. నుగట్ ప్యాకేజ్ తీసుకెళ్ళాం. క్రాస్ మైక్రోసాఫ్ట్ డాట్ ఎంటిటీ వర్షన్ 8.0.3 ఇన్స్టాల్. రైట్, ఇన్స్టాలేషన్ జరిగింది అండ్ ఒకసారి బిల్ చేద్దాం. అండ్ అగైన్ రిజిస్ట్రేషన్ వ్యూ లైక్ రిజిస్టర్ వ్యూ క్రియేట్ చేద్దాం. రిజిస్టర్ వ్యూ క్రియేట్ లైక్ స్కాఫోల్డింగ్ అంటే ఇక్కడ మనకి రిజిస్టర్ వ్యూ మోడల్ అండ్ డిబి కాంటెక్స్ట్. మైక్రోసాఫ్ట్ యూనిటీ ఫ్రేమ్వర్క్ 4.design. సో ఇది కూడా ఇన్స్టాల్ చేసుకుందాం. సో నుగట్ ప్యాకేజ్ ఇస్ ఇంపార్టెంట్. లైక్ ఇన్ కేస్ మనం మర్చిపోయినా కానీ మనకి ఇది లైక్ నోటిఫికేషన్ అనేది చెప్తుంది.
create register view model, application view context. లైక్ ఇక్కడ చూడండి రిజిస్టర్ వ్యూ మోడల్ కి కీ అనేది లేదండి, ప్రైమరీ కీ అనేది లేదు అని చెప్తున్నా. క్లియర్. సో ఇక్కడ ఈమెయిల్ ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తుందో దానికి కీ అనేది, దట్ మీన్స్ ఈమెయిల్ అంటే రిజిస్టర్ వ్యూ మోడల్ ఏదైతే క్రియేట్ చేసామో ఆ మోడల్ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీ అనేది, లైక్ ఇక్కడ మనకు వచ్చేసి మనకి ఇది కీ అనేది ఇచ్చామంటే ప్రైమరీ కీ. అండ్ నౌ ఇప్పుడు అగైన్ రిజిస్ట్రేషన్ పేజ్ క్రియేషన్ అండ్ రిజిస్టర్ వ్యూ మోడల్, మోడల్ క్లాస్ అండ్ DB context. So page create and then now. So register, okay, and email, confirm password, submit the data, like register the like and which will like it. And now the account controller or register. So before that, okay. So register page, email and password. So register. Okay, register and like you can show me login up now. Sorry, డేటాబేస్ లో చెక్ చేద్దాం ఇన్సర్ట్ అయినా లేదా. సో ఇక్కడ చూడండి మనకి ఇన్సర్షన్ అనేది జరిగింది, రైట్. మనం ఏదైతే యూజర్ క్రియేట్ చేసాం కదా, రైట్, టేబుల్ అనేది ఇన్సర్ట్ అయింది. అండ్ నా ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే లాగిన్ పేజ్ క్రియేషన్ అనేది చదువు. క్లియర్. సో లాగిన్ పేజ్ అనేది క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ కి సంబంధించిన ఒక మోడల్ తీసుకోవాలి. సో క్లాస్ యాడ్ చేసుకున్నాం, లాగిన్ వ్యూ మోడల్ అని తీసుకున్నాం, నేమ్ లాగిన్ వ్యూ మోడల్. ఓకే, లాగిన్ కి మనకి ఏం కావాలి, యాక్చువల్ గా ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అండ్ అలానే ఈజ్ రిమెంబర్, లైక్ మనం చెక్ చేస్తాం కదా ఈజ్ రిమెంబర్ అని చెప్పేసి తీసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెయిల్ ఒకటి, ఈమెయిల్, నెక్స్ట్ వన్ పాస్వర్డ్, నెక్స్ట్ బూలియన్, లైక్ రిమెంబర్ మీ, రైట్, రిక్వైర్డ్ and password also required. And data type is the password. Okay. Next one again, login controller, like account controller location. And now click reaction result login.
just return you. It's a get method. And now login post method should public async task I action result login login the model but model right. So model check చేద్దాం valid కదా అనేది model state dot is valid. సో మోడల్ స్టేట్ కనుక వ్యాలిడ్ అయితే ఇప్పుడు మనం ఏదైతే మోడల్లో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో ఆ ప్రొవైడ్ సైన్ ఇన్ మేనేజర్ లో లైక్ పాస్వర్డ్ తో చెక్ చేద్దాం అది అవైలబిలిటీ ఉందా లేదా అనేది అంటే ఆ యూజర్ అనేది ఉన్నాడా లేదా అనేది చెక్ చేద్దాం. సో యూజర్ సైన్ ఇన్ మేనేజర్ డాట్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ తో కదా మనం సైన్ ఇన్ అవుతుంది. సో పాస్వర్డ్ తో సైన్ ఇన్ అవుతుంది. సైన్ ఇన్ లైక్ యూజర్ నేమ్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం మోడల్ డాట్ ఈమెయిల్. సో ఈ మోడల్ ఏదైతే ఉందో మోడల్ ఆఫ్ ఈమెయిల్ మోడల్ డాట్ పాస్వర్డ్ and next one model dot remember me. So remember me like true or false on it. And now lockout on failure. So failure means a lockout shared out. So it's a false. It's clear. And so user అనేవాడు like రిజల్ట్ అని లైక్ యూజర్ అనేది తీసుకోవచ్చు నాట్ అన్ ఇష్యూ. రిజల్ట్ అని తీసుకుంటున్నాం కాబట్టి ఓకే రిజల్ట్ అనేది నల్ అయితే అంటే యూజర్ అనేవాడు అవైలబుల్ లేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తాం రిటర్న్ రీడైరెక్ట్ యాక్షన్ not equals to none or success మనకు వచ్చేది ఇక్కడ సక్సెస్ అనే వస్తుంది రైట్. సక్సీడెడ్ అయితే రిటర్న్ రీడైరెక్ట్ టు యాక్షన్ సేమ్. లాగిన్ అయితే ఎక్కడికి వెళ్తున్నాం ఇండెక్స్ లో ఎక్కడ ఉంది హోమ్ కంట్రోల్ అండ్ ఫెయిల్ అయితే ఎల్స్. సో మోడల్ క్లాస్ కి ఎర్రర్స్ మ్యాచ్ ఎల్స్ మోడల్ స్టేట్ ఏదైతే ఉంది మోడల్ స్టేట్ డాట్ యాడ్ మోడల్ ఎర్రర్ లైక్ స్ట్రింగ్ డాట్ ఎంట్రీ అండ్ రిజల్ట్ డాట్ ఆర్ మనం ఏదైనా ప్రొవైడ్ చేద్దాం లైక్ ఇన్వాలిడ్ లాగిన్ అవుతుంది లాగిన్ అవుతుంది క్లియర్. అండ్ ఫైనల్ గా రిటర్న్. సో మనకి ఫెయిల్ అవుతుంది అనుకోండి ఫెయిల్ అయితే సేమ్ ఎక్కడ ఉంటాం సేమ్ అదే మోడల్ అదే డేటాతో ఇక్కడే ఉంటాం రైట్. అండ్ ఇక్కడ మోడల్ అనేది ఫెయిల్ అయినకంటే సేమ్ అదే క్లియర్. అండ్ నా సేమ్ ఇంకొకటి లాగౌట్ కూడా అలా పబ్లిక్ async task action result logout. So logout is simple. So sign in manager dot sign out is. So sign in అయిన తర్వాత return redirect to index. Okay. Clear. Okay. Now మనకి వ్యూలో లేఅవుట్స్ ఉంది షేడ్ లో లేఅవుట్ అండ్ అలాగే లాగిన్ పార్షియల్ టూ పేజెస్ ఉంది.
సో ఫస్ట్ లేఅవుట్ లో చూద్దాం. లేఅవుట్ లో మనకి హోమ్ అండ్ ప్రైవసీ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లాగిన్ పార్షియల్. ఇక్కడ మనం పార్షియల్ వ్యక్తి ఇచ్చాం. అండ్ ఇక్కడ చూడండి, లైక్ యూజర్ సైన్ ఇన్ అయితే మనకి ఇక్కడ యూజర్ నేమ్ వస్తుంది. అండ్ అలానే ఇక్కడ లాగ్ అవుట్ ఇచ్చాం. రైట్. అండ్ ఇవి కొంచెం చేంజ్ చేద్దాం. రైట్. సో ఈ ఏఎస్పి పేజ్ ఇది తీసేసి లాగౌట్ కి ఏఎస్పి కంట్రోలర్ అకౌంట్ అండ్ ఏఎస్పి యాక్షన్ లాగౌట్. అండ్ ఇది సేమ్ ఇక్కడ రిజిస్టర్ అండ్ లాగిన్ కూడా సేమ్ ఇదే చేంజ్ చేద్దాం. లాగిన్ కి లాగిన్ అండ్ రిజిస్టర్ కి రిజిస్టర్. అండ్ నా చేంజెస్ చేసాం. అండ్ అలానే లాగిన్ పేజ్ అనేది క్రియేట్ చేయాలి. సో రిజిస్టర్ పేజ్ ఆల్రెడీ క్రియేట్ చేసాం. లాగిన్ పేజ్ చూద్దాం. సో ఇది కూడా క్రియేటే కదా. అండ్ మోడల్ వచ్చేసి లాగిన్ వ్యూ మోడల్ అండ్ డిపి. ఓకే. లైక్ ఈ లాగిన్ వ్యూ ఏదైతే ఉందో లాగిన్ వ్యూ మోడల్లో కూడా మనకి కీ అనేది అడుగుతుంది. రైట్. సో లాగిన్ వ్యూ మోడల్లో ఈమెయిల్ కదా. సో ఇదే మనకి కీ. అగైన్ లాగిన్ క్రియేట్ చేయాలి. లాగిన్ చూద్దాం. సో రిజిస్టర్ పేజ్ అండ్ ఇట్స్ ఏ లాగిన్ పేజ్. లాగిన్ ఇన్వాలిడ్ లాగిన్ అటెంప్ట్. సో ఒకసారి మీకు ఎలా చెక్ చేద్దాం. అకౌంట్ లో లాగిన్ దగ్గర డీబగ్గర్ రన్ చేస్తున్నాం. బ్రేక్ పాయింట్ రిటర్న్ చూద్దాం. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఫస్ట్ మీరు ట్రై చేసేటప్పుడు ఇక్కడ లాగిన్ దగ్గర ఫెయిల్ అవుతుంది. సో 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 నేను పాస్వర్డ్ ప్రొవైడ్ చేసాం. అండ్ పాస్వర్డ్ రాంగ్ ఇచ్చాం. ఓకే. అండ్ మాక్సిమం ఇక్కడ రిజల్ట్ దగ్గర మనకి ఫెయిల్ అయిపోతుంటుంది. సో ఇది సక్సెస్ అవ్వదు సమ్ కేసెస్. సో ఇక్కడ చూడండి సక్సెస్ అయింది. ఎందుకని అంటే మనం ఇక్కడ లాగిన్ లో లైక్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఫైల్ లో ఇక్కడ ఈ చేంజెస్ అంటే సెక్యూరిటీ లైక్ ఏదైతే ఇక్కడ మనం ప్రొవైడ్ చేసామో లైక్ ఇది రిక్వైర్డ్ కన్ఫర్మ్డ్ అకౌంట్. సో ఇది మనం ఇక్కడ రిమూవ్ చేసుకున్నాం. అందుకని చెప్పేసి మనకి ఇక్కడ సక్సెస్ వచ్చింది. అదర్వైజ్
ఆ అకౌంట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో అది ఆ కేసు అక్కడ మనకి ఫెయిల్ అయిపోతుంది. రైట్. సో అగైన్ మనం లాగిన్ అయ్యి రైట్ అండ్ లాగౌట్. సో ఎప్పుడైతే లాగౌట్ ప్రెస్ చేశానో ఇమీడియట్లీ లాగౌట్ అవుతుంది. రైట్. సో లాగౌట్, లాగిన్ అయ్యి లాగౌట్. సో లాగౌట్ చేసుకోవచ్చు. క్లియర్. యాజ్ ఆఫ్ నౌ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసామో చూసాము అండ్ అలానే లాగిన్ ఎలా అవుతాము, లాగౌట్ ఎలా అవుతుంది చూసాం. రైట్. అండ్ సో పాస్వర్డ్ మనకు వచ్చేసి నెక్స్ట్ దీనిలో ఉన్న ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే పాస్వర్డ్ లైక్ కస్టమ్ పాస్వర్డ్ పాలసీ అంటాం. రైట్. కస్టమ్ పాస్వర్డ్ పాలసీ. కస్టమ్ పాస్వర్డ్ పాలసీ అంటే లైక్ ఇక్కడ ఐడెంటిటీ యూజర్ మనం ఏదైతే యూజ్ చేసి ఇక్కడ లైక్ ఐడెంటిటీ యూజర్ లేదంటే ఐడెంటిటీ రోల్ అంటే మనకి చేంజెస్ అనేది ఏం చేయలేదు కాబట్టి యూజర్ కి ఇక్కడ నాకు పాస్వర్డ్ డిజిట్స్ యాక్సెప్ట్ చేయాలి. అలాగే దాని లెంత్ మినిమం ఇంత ఉండాలి. అలాగే ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ ఉండాలి, అప్పర్ కేస్ ఉండాలి, లోయర్ కేస్ ఉండాలి, అలానే లైక్ ఇన్క్యూ క్యారెక్టర్స్ ఉండాలి. సో ఇలా ఈ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని లైక్ ఈ పాస్వర్డ్ పాలసీ దాన్ని మనం కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు. ఎలా అంటే ఆప్షన్స్ డాట్ పాస్వర్డ్ డాట్ సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వస్తుంది. రైట్. రిక్వైర్డ్ నాన్ ఆల్ఫా, లోయర్ కేస్, అప్పర్ కేస్. రిక్వైర్డ్ ఇస్ ఇట్ ట్రూ. నెక్స్ట్ password dot required lowercase true, uppercase true. Next, password dot required uppercase right, required length. మినిమం క్యారెక్టర్ కి మినిమం ఇంత లెంత్ అని చెప్పేసి మనం పెట్టుకుంటాం కదా. అండ్ నెక్స్ట్ వన్ ఆప్షన్స్ డాట్ రిక్వైర్ నాన్ ఆల్ఫా న్యూమరిక్ ట్రూ. అండ్ ఆప్షన్స్ డాట్ పాస్వర్డ్ డాట్ రిక్వైర్ ఇన్ క్యారెక్టర్స్ ఎన్ని క్యారెక్టర్స్ ఎన్ని క్యారెక్టర్స్ కోడ్ ఉండాలి. సో ఇలా మనం లైక్ ఈ పాస్వర్డ్ ఏదైతే ఉందో కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు. రైట్. పాస్వర్డ్ కస్టమైజేషన్ ఉంటాం. సో ఒకసారి ట్రై చేద్దాం. ఇది చూడండి. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నార్మల్ గా మనకి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం సమ్ ఎనదర్ నేమ్ తో లైక్ సో చూడండి మనకి మస్ట్ బి 8 క్యారెక్టర్స్ అట్లీస్ట్ వన్ ఆన్ లోయర్ కేస్ అండ్ అప్పర్ కేస్. రైట్. సో సో చూడండి ఇక్కడ లైక్ పాస్వర్డ్ మస్ట్ యూజ్ అట్లీస్ట్ 4 డిఫరెంట్ క్యారెక్టర్స్, 4 డిఫరెంట్ క్యారెక్టర్స్ మినిమం 8 ఉండాలి లైక్ ఆల్ఫా న్యూమరిక్ స్పెషల్ క్యారెక్టర్. క్లియర్. సో ఇలా మనం ఇక్కడ దీని వచ్చేసి కస్టమ్ పాస్వర్డ్ అంటున్నాం. దీన్ని కస్టమ్ పాస్వర్డ్ పాలసీ. రైట్. ఇలా ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఇంకొక సినారియో ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనం ఈమెయిల్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. రైట్. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే ఈమెయిల్ ఐడి ఆ టెక్స్ట్ బాక్స్ లో ఇచ్చిన తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత నాకు లైక్ ఆటోమేటిక్ వ్యాలిడేషన్ అనేది జరగాలంటే అది ఆ ఈమెయిల్ అనేది నాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని చెప్పేసి నాకు మెసేజ్ రావాలి. క్లియర్. సో దాన్ని మనం ఏమంటున్నాం రిమోట్ వ్యాలిడేషన్ అంటాం. దాన్నే మనం రిమోట్ వ్యాలిడేషన్ అంటాం. సో రిమోట్ వ్యాలిడేషన్ కి ఒక మెథడ్ రాద్దాం. సో పబ్లిక్ క్లాస్ ఐ యాక్షన్ రిజల్ట్ ఈస్ ఈమెయిల్
ఈస్ ఈమెయిల్ అవైలబుల్. ఒక ఈమెయిల్ ని ప్రొవైడ్ చేస్తున్నాం, అది అవైలబుల్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. రైట్. సో ఈమెయిల్ మనం ఎక్కడ చెక్ చేయాలి? రైట్. అంటే పర్టికులర్ యూజర్ ఆ ఈమెయిల్ అడ్రస్ దగ్గర ఉన్నాడా లేదా చెక్ చేస్తాం. సో యూజర్ డీటెయిల్స్ మనం నార్మల్ చెక్ చేసేది యూజర్ మేనేజర్ ఫైండ్ బై ఈమెయిల్ అండ్ ఈమెయిల్ ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఆ ఈమెయిల్ మనం దానిలో పాస్ చేస్తాం. ఇఫ్ యూజర్ ఈక్వల్స్ టు నల్, సపోజ్ యూజర్ ఏదైతే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తామో ఆ యూజర్ అనేవాడు నల్ ఉన్నాడు అనుకోండి. సో నథింగ్, రిటర్న్ జేసన్ ఇస్ ట్రూ. ఎస్. సో యూజర్ నల్ కాకుండా ఉంటే దట్ మీన్స్ యూజర్ అనేవాడు ఎగ్జిస్టింగ్ ఉన్నట్టు కదా. సో జేసన్ సమ్ టెక్స్ట్ అనేది ప్రొవైడ్ చేద్దాం. సో స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అండ్ ఈమెయిల్ ఈజ్ ఆల్రెడీ ఇన్ యూజ్ ఈమెయిల్. సో ఏ ఈమెయిల్ మనం ప్రొవైడ్ చేస్తున్న ఈమెయిల్ ఏదైతే ఉంటుందో ఈజ్ ఆల్రెడీ ఇన్ యూజ్. రైట్. సో ఇది యాక్షన్ మెథడ్. ఈస్ ఈమెయిల్ అవైలబుల్, ఈస్ ఈమెయిల్ అవైలబుల్. ఇది యాక్షన్ మెథడ్. సో ఇది మనం ఎక్కడ చేస్తున్నాం? రిజిస్ట్రేషన్ దగ్గర చేస్తాం. సో రిజిస్ట్రేషన్ దగ్గర మనం ఒక రిమోట్ యాక్షన్, యాక్షన్ ఈస్ ఈమెయిల్ అవైలబుల్ అండ్ కంట్రోలర్. సో కంట్రోలర్ నేమ్ అకౌంట్. రైట్. సో జాగ్రత్తగా నుంచి అకౌంట్ ఆర్ అకౌంట్స్ అండ్ సో ఇది ఆటోమేటిక్ గా నాకు వాలిడేషన్ అనేది జరగాలి అంటే యాక్చువల్ మనం ఏం చేయాలి? లేఅవుట్ పేజ్, లైక్ ఇది లేఅవుట్ పేజ్ ఏదైతే తీసుకున్నామో దీనిలో మనకి సమ్ ఫైల్స్ ని యాడ్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ వ్యాలిడేషన్స్, jQuery వ్యాలిడేషన్ పేజ్, అలానే అన్అబ్స్ట్రక్ట్ వ్యాలిడేషన్ లో అన్అబ్స్ట్రక్ట్. సో ఈ ఫైల్స్ ని మనం యాడ్ చేయాల్సి వస్తుంది. రైట్. అండ్ నెక్స్ట్ వన్, ఈ పేజ్ ని ఎలా చేయాలంటే ఎలా, లైక్ ఈ మెథడ్ ని యాక్సెస్ చేయాలంటే ఎలా, అండ్ హెచ్టిపి మెథడ్స్ ఏ మెథడ్ అయినా కానీ తీసుకోవాలి. పోస్ట్ అండ్ అలానే గెట్ మెథడ్ కూడా. రిజిస్టర్. సో ఇక్కడ చూడండి పేజ్ దాట్ రాగానే లైక్ ఈమెయిల్ ఈస్ ఆల్రెడీ ఇన్ యూస్. లైక్ వేరే నేమ్ చూద్దాం. లేదు. సో రిజిస్టర్ అయింది లాగా. అండ్ నా ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. సో చూడండి యూజర్స్ క్రియేట్ అయింది. ఈమెయిల్ కన్ఫర్మ్ చేసామా? లేదు. ఫోన్ నెంబర్ ఇచ్చామా? ఇవ్వలేదు. ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అయినా లేదు. టూ ఫ్యాక్టర్ ఎనేబుల్డ్ ఉందా? లేదు. లాక్అవుట్ అండ్ లాక్అవుట్ ఎనేబుల్ యాక్సెస్ లైక్ ఇవన్నీ కూడా మనం ఏం చేయలేదు. రైట్. సో ఇది వచ్చేసి నార్మల్ గా లాగిన్ అండ్ లాగ్అవుట్ అండ్ కస్టమ్ పాస్వర్డ్ పాలసీ అండ్ అలానే లైక్ రిమోట్ వ్యాలిడేషన్ వచ్చేసింది ఇప్పుడు వరకు. సపోజ్ యూజర్ ని కనుక మనం లైక్ యూజర్ డీటెయిల్స్ లో ఈమెయిల్ పాస్వర్డ్ కాకుండా సమ్ అడిషనల్ డీటెయిల్స్ యాడ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పటి వరకు యూజర్స్ నార్మల్ గా మన కస్టమైజేషన్ అనేది చేయలేదు. సపోజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ సంబంధించి సమ్ డీటెయిల్స్ ఉన్నాయి అంటే మనం లాగిన్ చేసేటప్పుడు ఈమెయిల్
పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ తో మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. సపోజ్ సమ్ ఎడిషనల్ డీటెయిల్స్ అనేది యూజర్ కి సంబంధించి మనం తీసుకోవాలి అనుకున్నాం. దట్ మీన్స్ స్పినెట్ యూజర్స్ టేబుల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలంటే కస్టమైజేషన్ చేస్తాం మనం. రైట్. సో కస్టమైజేషన్ చేయాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఐడెంటిటీ యూజర్ ఉంది మనకి. సో ఐడెంటిటీ యూజర్ లో నాకు ఇక్కడ చూడండి ఈమెయిల్ పాస్వర్డ్. సో ఐడెంటిటీ యూజర్ ని మనం ఏం చేయాలంటే ఇంకొక క్లాస్ తీసుకొని దాని నుంచి ఇన్హెరిట్ చేసుకోవాలి. సో ఈ పర్పస్ లో నేను ఏం చేస్తున్నానంటే మోడల్ క్లాస్ లో ఇంకొక క్లాస్ యాడ్ చేశాను. అప్లికేషన్ యూజర్ అని యాడ్ చేస్తాను. సో అప్లికేషన్ యూజర్ ఇది వచ్చేసి ఇన్హెరిట్ నాకు ఐడెంటిటీ యూజర్ నుంచి నేను ఇన్హెరిట్ చేశాను. దట్ మీన్స్ ఇక్కడ నేను ప్రొవైడ్ చేసిన ప్రాపర్టీస్ కూడా ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఈ ప్రాపర్టీస్ కూడా నాకు సో నేను ఫస్ట్ నేమ్ తీసుకోవాలనుకున్నాను రిజిస్ట్రేషన్ పేజ్ లో అండ్ అలానే లాస్ట్ నేమ్ తీసుకోవాలనుకున్నాను అండ్ అలానే సపోజ్ కంట్రీ ఉంది కంట్రీ తీసుకోవాలనుకున్నాను అండ్ అలానే స్టేట్ తీసుకోవాలనుకున్నాను సపోజ్ 4 ఫీల్డ్స్ తీసుకుంటున్నాను. క్లియర్. 4 ఫీల్డ్స్ నేను ఇక్కడ దీనిలోకి యాడ్ చేస్తున్నాను. సో ఇలాంటి కేసులో ఇలా ఈ అప్లికేషన్ ఇలా తీసుకున్నప్పుడు మనం చేంజ్ చేయాలి. ఫస్ట్ మనం చేంజ్ చేయాల్సిన ప్లేస్ వచ్చేసి ఫస్ట్ అప్లికేషన్ డిబిలో ఐడెంటిటీ డిబిలో లైక్ మనకు వచ్చేసి ఐడెంటిటీ యూజర్ ఐడెంటిటీ రోల్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి మనం ఐడెంటిటీ యూజర్ ని చేంజ్ చేసాం. ఏ ఏ నేమ్ తో చేంజ్ చేసాం? అప్లికేషన్ యూజర్ తో రీప్లేస్ చేసాం. సో కాబట్టి ఫస్ట్ అక్కడ చేంజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ప్రోగ్రామ్ లోకి వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ డాట్ సిఎస్ ఫైల్లో యాడ్ డిఫైన్డ్ ఐడెంటిటీలో అప్లికేషన్ యూజర్ డీటెయిల్స్ చేంజ్ చేయాలి అండ్ అకౌంట్ కంట్రోలర్. సో అకౌంట్ కంట్రోలర్ లో ఐడెంటిటీ యూజర్ అన్నాం కదా. సో ఇక్కడ అప్లికేషన్ యూజర్ తో రిప్లేస్ చేయాలి. క్లియర్. అండ్ ఇన్ ద సేమ్ వే లాగిన్ పేజ్ లో కూడా ఇక్కడ చూడండి సైన్ ఇన్ మేనేజర్ ఐడెంటిటీ యూజర్ ఉంది. సో ఇది కూడా ఇక్కడ మనం చేంజ్ అనేది చేసుకోవాలి. సో లాగిన్ లో ఏం లేదు. ఓకే. అండ్ లాగిన్ పేజ్ ఓకే ఐ మీన్ లేఅవుట్ ఓకే. సో ఇది అప్లికేషన్ యూజర్ అండ్ అకౌంట్ లోనే మనం చేంజ్ చేయాల్సిన ప్లేసెస్ ఉంటే చూద్దాం. సో రిజిస్ట్రేషన్ కి వచ్చాం. సో రిజిస్ట్రేషన్ లో ఐడెంటిటీ యూజర్ ఉంది. సో ఐడెంటిటీ యూజర్ కాస్త ఇప్పుడు మనకి అప్లికేషన్ యూజర్ అయింది. అండ్ డీటెయిల్స్ మనం ఏం యాడ్ చేసాం? ఫస్ట్ నేమ్ ఈక్వల్స్ టు మోడల్ డాట్. సో దీనిలో మోడల్ డాట్ ఫస్ట్ నేమ్ అనేది రాదు. సో ఈ మోడల్ అనేది ఏంటి? రిజిస్ట్రేషన్ వ్యూ మోడల్. రైట్. సో దట్ మీన్స్ ఈ రిజిస్ట్రేషన్ వ్యూ మోడల్ లో మన అప్లికేషన్ యూజర్ లో ఏ ఫీల్డ్స్ అయితే యాడ్ చేసామో ఈ ఫీల్డ్స్ ని మనం రిజిస్ట్రేషన్ లో మనం యాడ్ చేయాల్సి వస్తుంది. రైట్. అండ్ ఫస్ట్ నేమ్ రిక్వైర్డ్, లాస్ట్ నేమ్ రిక్వైర్డ్, కంట్రీ రిక్వైర్డ్, స్టేట్ రిక్వైర్డ్ సపోజ్. అండ్ ఇప్పుడు చూద్దాం అకౌంట్ కంట్రోలర్ లో మోడల్ డాట్ ఫస్ట్ నేమ్ వచ్చింది కదా. రైట్. అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ నేమ్. సో ఇది వచ్చేసి ఈ లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ ఏదైతే ఫస్ట్ అసైన్ చేస్తాం కదా ఇవి వచ్చేసి మనకి అప్లికేషన్ యూజర్ లో అసైన్ చేస్తున్న వాల్యూ ఏమో మోడల్ డాట్ లాస్ట్. సో దట్ మీన్స్ ఏంటంటే మోడల్ డాట్ లాస్ట్ టైం ఇవి ఏంటంటే లైక్ మనం వ్యూ నుంచి అంటే ఇంటర్ఫేస్ నుంచి ప్రొవైడ్ చేసింది. అండ్ కంట్రీ ఈక్వల్స్ టు మోడల్ డాట్ స్టేట్ ఈక్వల్స్ మోడల్ డాట్ స్టేట్. లైక్ మనం కస్టమైజేషన్ చేస్తున్నాం ఇక్కడ. క్లియర్. ఇక్కడ వచ్చేసి మనం కస్టమైజేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో అందుకని చెప్పేసి మనం చేంజెస్ అనేది చేయాల్సి వస్తుంది. రైట్. అండ్ ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ పేజ్. అండ్ లాగిన్ పేజ్ లో మనం చేంజెస్ ఏమైనా ఉన్నాయి.
And registration page లో సేమ్ అంతే. క్రియేట్ సింక్ యూజర్ నేమ్, రైట్. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రిజిస్టర్ ఏదైతే ఉందో వ్యూ ఇప్పుడు మనం చేంజ్ చేయాలి, ఎందుకంటే రిజిస్టర్ వ్యూ మోడల్ అనేది చేంజ్ చేసాం కదా. సో క్రియేట్ అప్లికేషన్ యూజర్, లైక్ ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి రిజిస్టర్ వ్యూ మోడల్, రైట్. అప్లికేషన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది, దాన్ని బట్టి మాడిఫై చేస్తున్నాం. అంటే అడిషనల్ ఫీల్డ్స్ కావాలి కదా మనకి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంట్రీ, స్టేట్. సో అందుకని చెప్పేసి వాటి చేంజెస్ అనేది చేస్తున్నాం మనం, వ్యూని మనం చేంజ్ చేస్తున్నాం. సో వ్యూ అనేది లైక్ ఇక్కడ చూడండి మనకి క్రియేట్, దీన్ని మనం రిజిస్టర్ అని చేంజ్ చేస్తాం ప్రీవియస్ లో కూడా. జస్ట్ బ్రేక్ ప్రొవైడ్ చేద్దాం. అండ్ కంట్రీ, లాస్ట్ నేమ్, సో చూడండి స్టేట్, సో ఇవన్నీ ప్రొవైడ్ జరిగినాయి. అండ్ నెక్స్ట్ మనం మరి అప్లికేషన్ యూజర్ మనం సమ్ ఎడిషనల్ ఫీల్డ్స్ అండ్ కస్టమైజేషన్ చేసాం కాబట్టి మరి డేటాబేస్ లో ఈ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ మనకి రావాలి కదా ఏఎస్పీ యూజర్ లో. క్లియర్. మరి అలాంటప్పుడు మనం మైగ్రేషన్ చేస్తాం. ఏదైతే ఉంటుంది అవి అప్డేట్ అనేది జరగాలి కదా మళ్ళీ again. సో ఒకసారి చెక్ చేద్దాం. సో టేబుల్లో యూజర్ నేమ్ కాలమ్స్ వచ్చినాయా రా. సో చూడండి కాలమ్స్ వచ్చినాయి కదా ఇక్కడ. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంట్రీ, స్టేట్ అనేది మనం ప్రొవైడ్ చేసాం. ఏఎస్పీ ఏఎస్పీ.NET యూజర్ డీటెయిల్స్ చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి కంట్రీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, స్టేట్ ఎంటీ ఉంది, రైట్. ఇవి న్యూగా యాడ్ చేసిన కాలమ్స్, రైట్. అండ్ నా ఇప్పుడు ట్రై చేద్దాం, న్యూ యూజర్ ని జనరేట్ చేద్దాం. సో రిజిస్టర్, సో ఇక్కడ చూడండి న్యూ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసాం కదా. లక్ష టూ నేమ్ చేంజ్ చేద్దాం, మన పాస్వర్డ్, రైట్. సో మీద డీటెయిల్స్ వచ్చినాయి రిజిస్టర్. సో రిజిస్టర్ అయింది కదా, దట్ మీన్స్ ఇక్కడ చెక్ చేద్దాం. డేటాబేస్ లో స్టోర్ అయింది, రైట్. డేటాబేస్ లో స్టోర్ అయింది. సో చూడండి డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేసాం, డేటాబేస్ లో స్టోర్ అయింది. అండ్ ఇది లాగిన్ అంటే రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ అండ్ లాగ్అవుట్. అండ్ అగైన్ ఇక్కడ లాగిన్ ట్రై చేద్దాం. అండ్ సో లాగిన్ అయింది చూడండి. ఓకే. సో ఇప్పటి వరకు మనం చేస్తుంది ఏంటంటే రిజిస్ట్రేషన్, ఐడెంటిటీ యూజ్ చేసి రిజిస్ట్రేషన్ ఎలా చేస్తాం, అలాగే లాగిన్, లాగౌట్ ఎలా చేస్తాం, అండ్ అలానే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు యూజర్ డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కస్టమైజేషన్ చేసినప్పుడు, లైక్ కస్టమైజేషన్ చేసి మళ్ళీ రిజిస్టర్ పేజ్ అండ్ లాగిన్ పేజ్ అంటే రిజిస్టర్ పేజ్ చేంజ్ చేసాం, వ్యూ రిజిస్టర్ వ్యూ అనేది. సో ఎలా చేస్తాం అనేది చూసాం. సో యాజ్ ఆఫ్ నో ఇంతవరకు అయితే ఓకే, అంటే అసలు బేసిక్ కాన్సెప్ట్స్. అండ్ మెయిన్ ఇంకోటి వచ్చిందంటే అసలు మనకి లైక్ రిజిస్టర్, లాగిన్, లాగౌట్ తో పాటు మనకి అథెంటికేషన్ కావాలి. సో అథెంటికేషన్ కావాలి అంటే ఆ యూజర్ అనేవాడు ఒక రోల్ అనేది ప్రొవైడ్ చేయాలి ఫస్ట్. అంటే యాక్చువల్లీ యాజ్ పర్ మనకి ఐడెంటిటీ ప్రకారం, ఎస్పీ కోర్ ఐడెంటిటీ ప్రకారం మనం రోల్స్ కానీ క్లెయిమ్స్ కానీ మనం యాడ్ చేయాల్సి వస్తుంది. లైక్ అథెంటికేషన్, దట్ మీన్స్ రోల్ బేస్డ్ అథెంటికేషన్. సో కాబట్టి ఇది బేసిక్. అండ్ నెక్స్ట్ దీని కంటిన్యూషన్ ఏం చేద్దామంటే లైక్ రోల్స్ క్రియేట్ చేద్దాం. అండ్ రోల్స్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని ఎడిట్ చేయడం కానీ లేదంటే అప్డేట్ చేయడానికి, లైక్ అప్డేట్ కానీ క్రియేట్ కానీ డిలీట్ కానీ చేయాలి కదా. సో అది ఎలా చేసుకుంటాం అనేది చూద్దాం. అండ్ అలానే
ఈ రోల్స్ ని యూజర్ కి ఎలా యాడ్ చేస్తాం? సో యూజర్ అండ్ రోల్స్ ని మనం మ్యాప్ చేసినప్పుడు, లైక్ ఏదైనా పేజ్ మీద మనం వర్క్ చేస్తున్నప్పుడు సపరేట్ పేజెస్ మీద, లైక్ బేస్డ్ ఆన్ ది రోల్, లాగిన్ అయిన యూజర్ కి మనం అథెంటికేషన్ అంటే లైక్ ఆథరైజేషన్ అనేది చేస్తున్నాం. అంటే అతనికి క్రెడెన్షియల్స్ లైక్ పర్మిషన్ ఉందా లేదా అనేది రిస్ట్రిక్ట్ చేస్తాం. దట్ ఈస్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. సో బేసిక్ స్టెప్ వన్ ఇది. అండ్ నెక్స్ట్ రోల్స్ క్రియేట్ చేయడం అనేది చూద్దాం. ఆ తర్వాత మనం ఎలా మ్యాప్ చేస్తాం అండ్ రోల్ బేస్డ్ అథెంటికేషన్ ఎలా చేస్తాం అనేది చూద్దాం. జస్ట్ లైక్ ఒక ఎగ్జాంపుల్, రైట్? సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. మరి మీ కాన్సెప్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.